హలో పేరెంట్స్, మనం పిల్లలకి ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు కానీ లేదా ఒక పనిని చేయమని చెప్పేటప్పుడు కానీ పదే పదే వాళ్ళకి అదే విధంగా చెప్పడం ద్వారా పిల్లల్లో ఒక్కోసారి విసుగు అనేది కలిగి వాళ్ళలో ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ అనేది కలిగి మన పైన గట్టిగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి అలాంటి సమయంలో యాజ్ ఎ పేరెంట్స్గా మనం ఏం చేయాలి? నా పేరు రచిత, హై స్కూల్ ఎవరెస్ట్ క్యాంపస్ అకాడమిక్ కోఆర్డినేటర్ని. అలా మనం ఒక్కోసారి పిల్లలకి పనిని అదే పనిగా చెప్తా ఉంటాం కదా, అలా చెప్పొద్దండి. అలా చెప్పకుండా వాళ్ళకి 1-2 సార్లు ఆ పనిని చెప్పి ఆ తర్వాత వాళ్ళకి సమయం అనేది ఇచ్చి చూడాలి. అప్పుడు కూడా వాళ్ళు ఆ పనిని పూర్తి చేయకపోతే వాళ్ళకి వేరే విధంగా వేరే పద్ధతిలో చెప్పడం కానీ లేదా వాళ్ళ నుంచి మనం ఏదైనా సజెషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మరి ఆ పనిని ఎలా చేస్తే బాగుంటుంది, మరి ఏ టైం లోపల చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి క్వశ్చన్స్ వేసి వాళ్ళ నుంచే సమాధానం రాబట్టే విధంగా చెప్తే వాళ్ళలో ఆలోచన శక్తి అనేది పెరగవచ్చు. అలా సమయం అనేది ఇవ్వడం ద్వారా వాళ్ళకి కూడా సొంతంగా ఆలోచించేటటువంటి ఆ ఆలోచన శక్తి అనేది కూడా కలుగుతూ ఉండొచ్చు. అలా ఒక పనిని మనం చెప్పిన పనిని పూర్తిగా చేయకపోయినా కొంచెం చిన్నగా చేసినా వాళ్ళకి మనం అప్రిషియేషన్ అనేది ఒక చిన్న అప్రిషియేషన్ అనేది ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఉత్సాహం అనేది కలిగి ఆ పనిని పూర్తి చేయాలి అని కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉండొచ్చు. ఒకసారి మీరు ఈ పద్ధతిని ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.